ఓం శాంతి. ఈరోజు మనం విశేషంగా అవ్యక్తవాణిలో బాబా తెలియచేసిన విశేషమైన పాయింట్స్ను ప్రశ్న జవాబుల రూపంలో తెలుసుకుందాం. మొదటిగా బాబా యొక్క ప్రశ్న, బాప్దాదా నుండి అంతిమం వరకు సహయోగం పొందటానికి ఆధారం ఏంటి? బాబా పిల్లలైన మనం ఆది నుండి అంతిమం వరకు బాబా సహయోగంతోనే ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే అంతిమ సమయం వరకు మనం బాబా నుండి సహయోగం పొందాలంటే ఏం చేయాలి అనేది బాబా మనకి ప్రశ్నకి జవాబు రూపంలో తెలియచేస్తున్నారు. 24/12/74. ఏ సమయంలోనైనా బాబా యొక్క ఏదైనా సంకల్పాన్ని ఆజ్ఞగా భావించి ఎవరైతే సహయోగిగా అవుతారో ఆ సమయం యొక్క సహయోగులకు బాప్దాదా కూడా అంతిమం వరకు సహయోగం ఇవ్వటానికి బంధించబడి ఉంటారు. ఒక్కో సమయంలో బాబా మనకి మురళీలలో తన యొక్క సంకల్పాన్ని మనకి ఆజ్ఞ రూపంలో చెప్తూ ఉంటారు. అన్ని సమయాలలో ఒకే ఆజ్ఞ ఇవ్వరు బాబా. సమయానుసారం ఏది అవసరమో అది బాబా చెప్తూ ఉంటారు. అయితే ఏ సమయంలో బాబా ఏ సంకల్పాన్ని మనకి ఆజ్ఞగా ఇచ్చినా ఈ సమయంలో ఇది బాబా మనకిచ్చిన ఆజ్ఞ అని భావించి ఎవరైతే ఆ అవసర సమయంలో బాబాకి సహయోగి అవుతారో ఆ సహయోగి ఆత్మలకు బాబా చేసే ప్రతిజ్ఞ ఏంటంటే అంతిమం వరకు బాబా వారికి సహయోగి అయిపోతారు. ఆ సహయోగం ఇచ్చేటందుకు బాబా బందీ అయిపోతారు. ఎందుకంటే అవసర సమయంలో మనం బాబాకి సహయోగి అయ్యాం కాబట్టి జీవితంలో ఒక్కసారి బాబాకి సహయోగి అయితే అంతిమం వరకు బాబా సహయోగం పొందటానికి అధికారి అయిపోతాం. ఇది కూడా ఎలా లభిస్తుంది మనకి? ఈ సహయోగం కూడా 1కి 100 రెట్లు. అక్కడ బాబా ఆజ్ఞను సంకల్పంగా భావించి మనం చేసిన కార్యం ఒక్క కార్యమే, కానీ బాబా మనకి 100 రెట్లు సహయోగం ఇచ్చి మనల్ని ముందుకు తీసుకువెళ్తారు. అప్పుడు మనకి శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ. ఇలా బాబా ఆజ్ఞ అనేది ఏ రూపంలో లభిస్తుందో మనకు తెలియదు. ఏ రూపంలో బాబా మనకు ఆజ్ఞ ఇచ్చినా మనసుతో సహయోగం చేయాల్సి వచ్చినా మనసుతో సహయోగం చేయాలి. ఏదైనా బాబా సేవా కార్యానికి ఆ సమయంలో ధనం అవసరమైతే ధనంతో సహయోగి అవ్వాలి. నోటితో సహయోగి కావాల్సి ఉంటే నోటితో సహయోగి కావాల్సి ఉంటుంది. ఇలా ఆ సమయంలో ఏ సహయోగం అయితే మనం ఇస్తామో ఆ సహయోగానికి బాబా అంతిమం వరకు బందీ అయిపోతారు. ఇలా ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా అవసర సమయంలో బాప్దాదా కార్యానికి సహయోగి అయితే ఆత్మలకి బాబా అంతిమం వరకు సహయోగిగా ఉంటారు. ఇది కూడా ఒక లెక్క. కనుక బాబా ద్వారా మనం అంతిమం వరకు సహయోగం పొందాలి అంటే జీవితంలో ఒక్కసారైనా బాబాకి అవసర సమయంలో
ఏ విషయంలో అవసరమో ఆ విషయంలో సహయోగిగా కావాలి. మరొక ప్రశ్న చెప్తున్నారు బాబా, దృఢ సంకల్పం అంటే ఏంటి? సంభవ విషయాన్ని సంభవం చేయటం గొప్ప విషయం కాదు, కానీ ఏదైతే కష్టంగా అసంభవం అని అనిపిస్తుందో ఆ విషయంలో కూడా మనం దృఢంగా సంకల్పం పెట్టుకుని పాస్ కావాలి. సంకల్పం వేరు, దృఢ సంకల్పం వేరు. కేవలం తేలికగా ఇది చేయాలి అనుకోవటం సంకల్పం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా చేసి తీరాల్సిందే, ప్రాణం పోయినా ప్రతిజ్ఞ వదలకూడదు అని ఎవరైతే గట్టి సంకల్పం చేస్తారో దాన్నే దృఢ సంకల్పం అంటారు. ఈ దృఢ సంకల్పం ఉన్నటువంటి ఆత్మ తప్పనిసరిగా పాస్ అవటమే కాదు, పాస్ విత్ ఆనర్ అవుతుంది. అంటే గౌరవయుక్తంగా శిక్షలు లేకుండా పాస్ అవుతుంది. దృఢత అనేది ఏంటంటే విజయానికి తాళం చెవి. కేవలం సంకల్పం చేయటం వల్ల మనం పూర్తి విజయం పొందాం. దృఢంగా సంకల్పం చేయటం ద్వారానే విజయాన్ని పొందగలుగుతాం. మరొక ప్రశ్న అడుగుతున్నారు బాబా, మాయకి రుణం ఉండటం అంటే ఏంటి? చూడండి, లౌకికంగా కూడా రుణానుబంధాలు అంటారు కదా. ఎవరితోనైనా మనకి రుణం ఉంటే ఏ జన్మలోనైనా తప్పనిసరిగా ఆ రుణం మనం తీర్చుకోవాల్సిందే. అది ఏ రూపంలోనైనా కావచ్చు, శారీరక రూపంలోనైనా, మానసికంగానైనా, ధన రూపంలోనైనా తప్పనిసరిగా ఆ రుణం మనం తీర్చుకోవాల్సిందే. అలాగే ఇక్కడ కూడా మనం ద్వాపరయుగం నుండి మాయకి రుణం ఉండిపోయాం. మాయా రుణం ఏంటి? శారీరక రుణానుబంధాలైతే సంబంధాల రూపంలో, ధనం రూపంలో ఉండొచ్చు. కానీ మాయా రుణం ఏంటంటే పాత ఖాతా. ఈ పాత ఖాతా మనకి మాయ యొక్క అప్పు. ఈ అప్పు మనం తీర్చేసామనుకోండి, సంతోషంగా ఉండగలుగుతాం. చూడండి, ఎవరికైనా మన అప్పు ఉంటే, అప్పు అనేది రోగం లాంటిది అంటారు కదా, నిద్ర కూడా పట్టదు అప్పు తీర్చేంత వరకు. అలాగే మాయా రుణం ఏంటంటే, అప్పు ఏంటంటే మనం 63 జన్మల నుంచి చేసినటువంటి పాత ఖాతా. ఈ పాత ఖాతా దేనిపై ప్రభావం వేస్తుంది అంటే మానసిక అలజడి రూపంలో వస్తుంది. ఎలాగైతే స్థూలంగా అప్పు ఉన్నప్పుడు శారీరకంగా భయం వేస్తుంది, నిద్ర పట్టదో, అలాగే మాయకి ఏ పాత ఖాతా యొక్క రుణమైనా మనం ఉండిపోతే, అప్పు రూపంలో ఉండిపోతే అది మనస్సుని అలజడి చేసేస్తుంది. చూడండి, శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, మన బుద్ధి ఏకాగ్రం అవ్వదు, ఏమీ చేయాలనిపించదు. అది చిన్న అనారోగ్యమైనా కానీ బుద్ధి దానివైపే వెళ్ళిపోతుంది. అలాగే మాయతో మనకి ఏదైనా అప్పు ఉండిపోతే ఇది మనసును అలజడి చేసేసి బుద్ధిని ఏకాగ్రంగా ఉండనివ్వదు. యోగం చేసుకుందామన్నా కూడా మనకి కుదరదు, విఘ్నరూపంగా అయిపోతుంది. అయితే ఈ పాత ఖాతా యొక్క రుణం వ్యర్థ సంకల్పాల రూపంలో, వికల్పాల రూపంలో, స్వభావ సంస్కారాల రూపంలో, ఏదో ఒక రూపంలో మనకు ఎదురవుతూ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఈ మాయా రుణానుబంధాన్ని మనం సమాప్తి చేసుకోవాలి. యోగశక్తితో ఈ వ్యర్థ సంకల్పాలను, వికల్పాలను, పాత స్వభావ సంస్కారాలను, పాత ఖాతాను అన్నింటినీ సమాప్తి చేసుకుంటే మనస్సుని
ఏకాగ్రంగా ఉంచుకోగలుగుతాం. యోగంలో శక్తిశాలి అనుభూతి అవుతుంది. ఈ అప్పు కొంచెమైనా మనలో ఉండిపోతే మానసిక అలజడి రూపంలో మనం అలజడైపోతూ ఉంటాం. ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు బాబా. ఈశ్వరీ రూపంలో మాయ తోడవటానికి ప్రయత్నిస్తే ఏం చేస్తారు? 25/3/71 ఈ మురళీలో బాబా మనకి ఈ ప్రశ్నకి జవాబు చెప్తున్నారు. మాయ అంటే మనలో ఉన్న బలహీనత. మాయ అంటే ఏదో ఒక రాక్షస రూపం కాదు. అయితే ఈ మాయ అనేది రకరకాల రూపాల్లో వస్తూ ఉంటుంది మనకి. కొన్నిసార్లు స్థూలంగా అంటే మన కంటికి కనిపించే రూపంలో వస్తుంది. అప్పుడు మనకు అర్థమైపోతుంది ఇది మాయ, ఈ మాయలో మనం చిక్కుకుంటున్నాము అని. ఒక్కోసారి మాయ మనకి కనిపించని సూక్ష్మ రూపంలో కూడా వస్తుంది. వ్యర్థ సంకల్పాలు, వికల్పాలు, అశుభ సంకల్పాలు, అశుద్ధ సంకల్పాలు, ఇవన్నీ మన కంటికి కనపడినటువంటి సూక్ష్మ రూపం యొక్క మాయ. అలాగే రాయల్ రూపంలో కూడా మాయ వస్తుంది. రాయల్ రూపం యొక్క మాయ అంటే అది మాయ అని కూడా మనకు తెలియదు. దానిలో చిక్కుకుపోతూ ఉంటాం. ఎవరైనా చెప్పినా మనం అర్థం చేసుకోలేం. అది చాలా రాయల్గా ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి మాయ మనకి ఈశ్వరుడి రూపంలో కూడా వస్తుంది. అయితే ఈ ఈశ్వరీ రూపంలో మాయ వచ్చినప్పుడు అంటే మనం ఒకే బాబాని నమ్ముకున్నాం. సత్యమైన తండ్రిని మనం సత్యంగా గ్రహించాం. సత్యమైన జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే ఈ మార్గం నుంచి కూడా మాయ మనల్ని పక్కకి తప్పించటం కోసం ఈ స్థూలమైన సూక్ష్మమైన రాయల్ మాయలకు మనం లొంగకపోతే ఈ ఈశ్వరుడి యొక్క రూపంలో కూడా మాయ మనకు వస్తుంది. బాబా నుంచి బుద్ధి యోగాన్ని తొలగించి వేరే వైపు తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒకనితోనే ఉంటాం, ఒకని మతంపైనే నడుస్తాం. జీవితంలో మనం సత్యమైన భగవంతుని తెలుసుకున్నాం. సత్యమైన భగవంతుడు చెప్పిన జ్ఞానం యొక్క శ్రీమతానుసారం మనం నడుస్తున్నాం. దీనిలో కూడా ఎన్నో మార్గాలు రావచ్చు. ఇది కూడా ఒక మార్గంగా కాకుండా మాయ అనేక మార్గాలుగా విడగొడుతుంది. అలా ఎప్పుడైనా మనకి వేరే రూపంలో బాబా గురించి ఎవరైనా ఏదైనా చెప్తున్నా మనం మొదటిలో బాబాని ఏ రకంగా నమ్మాం, ఏ రకంగా తెలుసుకున్నాం, అదే స్థితిలో మనం ఉండాలి. ఒక్క బాబాతోనే ఉండాలి. మొదటి నుంచి మనం నడిచేటువంటి ఒకే మతం పైన నడవాలి. ఈ ప్రతిజ్ఞ మనం చేసుకోవాలి. ఇక వేరే ఎవరైనా ఏదైనా చెప్పినా మనకి ఆ వేరే మార్గంలోకి వెళ్ళటానికి ప్రయత్నించకూడదు. ఇలా ఈశ్వరీ రూపంలో కూడా వచ్చే మాయని చాలా పరిశీలించుకోవాలి మనం. లేకపోతే చాలా మోసపోతాం, నష్టపోతాం. ఇది కూడా రకరకాల రూపాల్లో వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనలో కూడా శంకర్ పార్టీ అని ఇక వేరే వేరే రకరకాల రూపాలలో జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ వస్తున్నారు. కనుక మన బుద్ధి కూడా వేరే వైపు భ్రమించకుండా ఒకే సత్య మార్గంలో ఉండేలాగా స్థిరం చేసుకోవాలి. మనం ఆదిలో ఏ సత్యాన్నైతే నమ్మేమో, ఏ తండ్రి మతంపై నడుస్తూ వచ్చామో అంతిమ శ్వాస వరకు అదే సత్యంలో ఉండాలి, అదే మతంపై నడుస్తూ ఉండాలి. వేరే మార్గంలోకి మనం
వెళ్ళకూడదు. మరొక ప్రశ్న చెప్తున్నారు బాబా, సత్యమని దేన్ని అంటారు? మేము సత్యం మాట్లాడుతున్నాం, మేము ఎప్పుడు సత్యంగానే ఉంటాం, సత్యంగానే నడుస్తాం అని అంటారు కదా. అయితే సత్యం అంటే ఏంటి చాలా సూక్ష్మంగా చెప్తున్నారు బాబా ఇక్కడ. 25/3/71 ఏ విషయమైతే సంకల్పంలోకి వస్తుందో అది సంకల్పంలో కూడా దాచకూడదు. శివబాబా సత్యం, శివం, సుందరుడు, సత్యమైన వాడు. సత్యతే బాబాకి ఇష్టం. సత్యమైన పిల్లలకే యజమాని అయినటువంటి శివబాబా రాజీ అవుతారు. బాబాకి అసత్యత ఇష్టం అనిపించదు. ఎప్పుడు బాబా ముందు మనం సత్యంగా ఉండాలి. అంటే ఏంటి? ఏదైనా మనకి ఆలోచనలో వచ్చినా కూడా అది కూడా బాబాకి చెప్పాలి. బాబాకి తెలుసు కదా అనుకోకూడదు. అన్నీ బాబాకి తెలుసు. కానీ మనకి ఏదైనా చెడు ఆలోచన వచ్చినా, వ్యర్థ ఆలోచన వచ్చినా, అశుభ ఆలోచన వచ్చినా అది కూడా బాబాకి చెప్పాలి. అలాగే పురుషార్థంలో సఫలత, వాటమి రెండూ బాబాకి చెప్పాలి. ఏది బాబా ముందు దాయకూడదు. బాబా ఏమైనా అనుకుంటారేమో అని కూడా అనుకోకూడదు మనం. బాబా ఏమనుకోరు. ఒకవేళ మనకి వాటమి వచ్చినా అది బాబాకి చెప్పటం ద్వారా బాబా తర్వాత సేవలో మనల్ని ఇంకా ముందుకెళ్ళేలాగా, సఫలత పొందేలాగా ఆశీర్వదిస్తారు తప్ప బాబా ఏమనరు మనల్ని. అలాగే మనం ఏదైనా పొరపాటు చేసినా అది కూడా బాబా ముందు దాయకూడదు. మనం నిజంగా ఏదైనా పొరపాటు చేసినప్పుడు బాబాకి చెప్పటం ద్వారా సగం శిక్ష తగ్గిపోతుంది. ఇలా బాబా ముందు చాలా సత్యంగా ఉండాలి మనం. ఏది కూడా బాబా ముందు దాయకూడదు. ఇలా ప్రతిరోజు రాత్రి సత్యంగా మన చార్ట్ బాబాకి చెప్పి, ఈ సత్యత విషయంలో బాబా నుండి మార్కులు పొందినప్పుడు మనకి ఇక ధర్మరాజపురిలో శిక్షలుండవు. కనుక సత్యం అంటే సంకల్పంలో వచ్చిన విషయాన్ని కూడా మనం దాయకూడదు. బాబా చెప్తున్నారు మరొక ప్రశ్న ఏంటంటే, సేవ లేని సమయంలో మనం ఏం చేయాలి? ఒకప్పుడు మనమంతా కూడా చాలా సేవల్లో బిజీగా ఉన్నాం. ఇప్పుడు మనకి కూడా స్థూలంగా ఏ సేవ లేదు. ఇలాంటి సమయాల్లో ఏం చేయాలి అనేది బాబా మనకి చెప్తున్నారు. 3/8/75 ఇప్పుడు డ్రామానుసారంగా నలువైపులా పెద్ద పెద్ద సేవలు చేసే సమయం ఉండదు. ముందు ముందు ఇక పెద్ద పెద్ద సేవలు చేసే సమయం ఉండదు. పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయలేరు. అయితే సర్వీస్లో బిజీగా ఉంటే మనకి లాభం ఏంటంటే వ్యర్థ విషయాలు రావు. కానీ ఎప్పుడైతే పరిస్థితులు అనుసరించి మనం బయటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చి సేవ ఆగిపోతుందో, అప్పుడు ఏ సేవ లేకపోతే మనసులో కూడా వ్యర్థ సంకల్పాలు వచ్చేస్తాయి, రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. కనుక బాబా చెప్తున్నారు, ఇది 75లో చెప్పారు బాబా. ఇప్పుడు మనకు ఆ పరిస్థితి నడుస్తుంది. బయటికి వెళ్ళి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ పెట్టి సేవ చేసేటువంటి సమయం, అవకాశం ఇప్పుడు మనకు లేదు. ఈ సమయంలో మీ స్వరక్షణ కోసం, అంటే సేవలో బిజీగా ఉంటే మాయ రాదు. ఏ సేవ లేకుండా ఖాళీగా ఉంటే తప్పనిసరిగా మాయ మన పైన యుద్ధం చేస్తుంది, వ్యర్థ సంకల్పాలు కూడా వచ్చేస్తాయి. అయితే ఇలాంటి సమయాల్లో మనం రక్షణగా ఉండాలంటే స్వరక్షణ కోసం కొన్ని విషయాలను తయారు చేసుకోవాలి. మన కోసం మనం కొన్ని క్లాసులను తయారు చేసుకోవాలి.
మన స్వస్థితిని శక్తిశాలిగా తయారు చేసుకునేటందుకు ప్రోగ్రాం పెట్టుకుని యోగశక్తిని పెంచుకోవాలి. ఇలా యోగం యొక్క క్లాసుల యొక్క ప్రోగ్రాం మనకి లేకపోతే ఈ సేవలు లేని సమయాలలో పెద్ద సంకల్పాలనేటువంటి మాయా అలజడిలోకి మనం వెళ్ళిపోతాం. కనుక బయట సేవ లేదు అని మనం అనుకోవద్దు. ఇప్పుడు బాబా బయట సేవలు చేసే అవకాశం లేకపోయినా మనల్ని మనం రక్షించుకునేటందుకు, మన స్వస్థితిని శక్తిశాలిగా తయారు చేసుకునేటందుకు ఈ అవకాశాన్ని ఇచ్చారు అని భావించి యోగాన్ని ఎక్కువగా పెంచుకోవాలి. కొన్ని విశేషమైనటువంటి క్లాసుల ద్వారా స్వపరివర్తన అవ్వాలి. మరొక ప్రశ్న చెప్తున్నారు బాబా. అష్టరత్నంగా ఇష్టదేవతగా కావాలంటే ఏం చేయాలి? అష్టరత్నాలు సత్యుగం ఆదిలో వచ్చేటువంటి 8 మంది లక్ష్మీనారాయణుల అష్టరత్నాలు. ఇలాంటి అష్టరత్నాలుగా కావాలి. ఇటువంటి అష్టరత్నాలే భక్తి మార్గంలో ఇష్టదేవతగా అవుతారు. ఇలా కావాలంటే మన స్థితి ఎలా ఉండాలి? నిందని కూడా స్థుతిలోకి మార్చుకోవాలి. గ్లానిని కూడా మహిమలోకి మార్చుకోవాలి. అపకారికి ఉపకారం చేయాలి. అవమానాన్ని స్వ అభిమానంలోకి పరివర్తన చేసుకోవాలి. మాటని భావాన్ని పరివర్తన చేసుకోవాలి. మాయా విఘ్నాలను కూడా బాబాపై సంలగ్నత పెంచటానికి సాధనంగా భావించి పరివర్తన చేసుకోవాలి. ఇటువంటి బాబా సమానమైన విజయీ ఆత్మలే అష్టరత్నాలుగా భక్తులకి ఇష్టదేవతలుగా అవుతారు. బాబా చెప్పినటువంటి ఈ పై గుణాలన్నీ బాబా యొక్క గుణాలు. ఇలా ఆ విషయాలన్నీ ధారణ చేసి బాప్ సమానంగా అయిన ఆత్మయే విజయీగా అవుతుంది. మాయపై విజయ అవుతుంది. సత్యయుగంలో అష్టరత్నాల్లోకి వస్తుంది. తర్వాత ద్వాపర యుగం నుంచి భక్తి మార్గంలో ఇష్టదేవతగా పూజింపబడుతుంది. మరొక ప్రశ్న చెప్తున్నారు బాబా. మాయా నిద్ర అంటే ఏంటి? నిద్రల్లో కూడా రకరకాలు ఉంటాయి. అలాగే కొంతమంది పిల్లలు మాయా నిద్రలో నిద్రపోతున్నారు. అంటే ఏంటి? 10-9-75 మురళిలో చెప్తున్నారు బాబా. ఈశ్వరీ నియమం ఏంటంటే ఏ రకంగానైనా స్వయానికి స్వయం రుజువు చేసుకుంటే వారెప్పుడు ప్రసిద్ధి కారు. బాబా చెప్పేటువంటి నియమం ఏంటంటే మనం ఎంత గొప్ప సేవ చేస్తున్నా, ఎంత విశేషాత్మలమైనా, నేను చాలా సేవ చేస్తున్నాను, నేను చాలా గొప్పవాణ్ణి అని మనకి మనం ఎప్పుడు ప్రసిద్ధం చేసుకోకూడదు. ఇతరులు అనొచ్చు, తప్పులేదు. మనకి మనం అహంకారంలోకి వచ్చి నేను చాలా జ్ఞాని ఆత్మను, యోగి ఆత్మను, గొప్ప సేవాదారిని అని మనం అహంకారంలోకి వస్తే ఎప్పుడు కూడా మనం ప్రసిద్ధం కాలేం. నేను సరిగ్గానే ఉన్నాను, ఇతరులు నన్ను గుర్తించకపోతే అంతిమంలో తెలుసుకుంటారు, ముందు ఏమవుతుందో చూస్తారు. ఇలాంటి సంకల్పాలు జ్ఞానస్వరూప స్మృతి స్వరూప ఆత్మలకి స్వయాన్ని మోసం చేసే సోమరితనం యొక్క మధురమైన నిద్ర వంటివి. మనం సత్యంగా మంచిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అందరి ముందు ప్రసిద్ధం అవుతాం. మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందరూ స్వతహాగానే గుర్తిస్తారు. కానీ నేను మంచిగా ఉన్నాను, నన్ను ఎవరు గుర్తించట్లేదు, ఇప్పుడు తెలుసుకోకపోతే అంతిమంలో తెలుసుకుంటారు, నా స్థితి ఏంటో ఇంక ముందు వాళ్ళు తెలుస్తుంది, ఇలా అనుకుంటున్నారంటే బాబా అంటున్నారు
ఇలా మిమ్మల్ని మీరు ప్రసిద్ధం చేసుకోవాలి అనుకుంటున్నారంటే తెలియకుండా మీరు సోమరితనం అనేటువంటి మధురమైన నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. ఇలా అల్పకాలిక విశ్రాంతినిచ్చే, అల్పకాలికంగా మనసుకి ధైర్యాన్నిచ్చే మాయా నిద్రలు చాలా ఉన్నాయి. నేను తయారైపోయాను, నన్నెవరూ గ్రహించట్లేదు, నేను మంచిగానే ఉన్నాను, ఇలా మనకి మనం అల్పకాలిక సంతోషపడిపోతున్నాం. నేను తయారైపోయాను అని అల్పకాలిక విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ మాయా నిద్రలు అంటున్నారు బాబా. ఈ మాయా నిద్రలకి గుర్తు ఏంటంటే సోమరితనం, నిర్లక్ష్యం. సోమరితనం నిర్లక్ష్యంలోకి వెళ్ళిపోయి పురుషార్థం చేయకుండా మరలా తిరిగి ఎవరు నన్ను గుర్తించట్లేదు, నేను మంచిగానే ఉన్నాను, చివరికి నన్ను అందరూ తెలుసుకుంటారు, ఇలా అనుకోవటం కూడా మాయా నిద్ర యొక్క, సోమరితనం, నిర్లక్ష్యం యొక్క సంకల్పాలు. మీకు మీరు అంతిమ సెకండ్ వరకు పురుషార్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మీ స్థితిని బాబా ప్రసిద్ధం చేస్తారు. అంతేకాని మీకు మీరు ప్రసిద్ధం అవ్వాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరూ గుర్తించట్లేదు అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. మరొక ప్రశ్న చెప్తున్నారు బాబా. బాబాతో సంబంధం నిలుపుకోవటం అంటే ఏంటి? భక్తి మార్గంలో నీవే తల్లివి, తండ్రివి, గురువు ఇలా పాటలు పాడాం. అలాగే ఇక్కడ కూడా యోగంలో బాబాయే నాకు తల్లి, తండ్రి, గురువు అనుకుంటున్నాం. అన్ని సంబంధాలు బాబానే అనుకుంటున్నాం. అయితే కేవలం అలా అనుకోవటం కాదు, కానీ ప్రతి సంబంధం బాబాతో నిలుపుకోవాలి. కేవలం బాబాయే అన్ని అనుకోవటం వేరు, బాబాతో సంబంధం నిలుపుకోవటం వేరు. అయితే బాబాతో సంబంధం నిలుపుకోవటం అంటే ఏంటి? ఇది బాబా 21/6/75లో చెప్తున్నారు. బాబాతో సంబంధం అందరూ జోడిస్తున్నారు, భక్తులు కూడా జోడిస్తున్నారు, కానీ నిలుపుకోవటం లేదు. పిల్లలు నిలుపుకుంటున్నారు, కానీ దానిలో కూడా నెంబర్ వారి, కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో కొద్దిమంది. భక్తులైతే స్మరణ వరకే కానీ నిలుపుకోరు, కానీ బాబా పిల్లలు నిలుపుకుంటున్నారు, కానీ నిలుపుకోవటంలో కూడా నెంబర్ వారి, కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో కొద్దిమంది ఆ సంబంధాన్ని నిలబెట్టుకుంటున్నారు. ఏదైనా సంబంధం నిలుపుకోవటంలో 75% సంబంధం బాబాతో, 25% ఏదైనా వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే వారు కూడా నిలుపుకునే లిస్టులోకి రారు. బాబాతో సంబంధం నిలుపుకోవటం అంటే 100% సంబంధం బాబాతో ఉండాలి. అంతేకాని 75% బాబాతో, మరలా 25% వ్యక్తుల వైపు వెళ్ళిపోతున్నాం. ఇది కూడా నిలుపుకునే లిస్ట్ కాదు, జోడించటం వరకే. ఆ వ్యక్తులతో ఉంటూ కూడా ఆ సంబంధాన్ని 100% బాబాతో జోడించటమే నిలుపుకోవటం. నిలుపుకోవటం అంటే పూర్తిగా నింపుకోవటం. ఇది కూడా గుహ్యగతి. సంకల్పంలో కూడా ఏ ఆత్మ రాకూడదు, దీన్నే సంపూర్ణంగా నిలుపుకోవటం అంటారు. ఏ సంబంధమైనా బాబాతో పెట్టుకున్నామంటే ఇంక ఏ సమయంలో ఏ ఆత్మ మనకి గుర్తు రాకూడదు, ఫస్ట్ బాబానే గుర్తు రావాలి. వ్యక్తి గుర్తొచ్చిన తర్వాత వ్యక్తి సహాయం లభించకపోతే అప్పుడు బాబా గుర్తుకు రావటం, ఇది కూడా బాబాతో సంబంధం నిలుపుకోవటం కాదు. ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా 100% మనకి బాబాయే ఆ సంబంధ రూపంలో గుర్తు రావాలి. ఇది నిలుపుకోవటం. తనువుతో, మనస్సుతో సంపర్కంలో ఏ ఆత్మ సంకల్పంలో కూడా రాకూడదు.
సంకల్పంలోనైనా ఆ ఆత్మస్మృతి వస్తే ఆ సెకను లెక్క తయారైపోతుంది. ఏ సెకండ్లోనైనా మనం బాబాతో మర్చిపోయి ఒక వ్యక్తితో మనం సంబంధం పెట్టుకుంటే ఆ సెకండ్లో అక్కడ లెక్క తయారైపోతుంది. ఆ సెకండ్లో సంబంధం బాబాతో తెగిపోయింది, ఆ వ్యక్తితో ఏర్పడింది, అప్పుడు ఖాతా తయారైపోతుంది. ఎవరికైతే సంకల్పంలో కూడా ఒక్క బాబా తప్ప మరెవ్వరూ ఉండరో వారే ఫరిస్తా. కష్టాన్ని కూడా సహజం చేసేవాడు అనే మహిమ ఎవరికుంది? బాబాకే ఉంది, ఏ ఆత్మకి లేదు. కనుక ఏ కష్టం వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా 100% మనకి గుర్తు రావాల్సింది బాబా. కష్ట సమయాల్లో కూడా బాబానే తోడు తీసుకోవాలి, ఏ ఆత్మని మనం తోడు తీసుకోకూడదు. కానీ ఆ సమయంలో బాబాని మర్చిపోతున్నారు, ఎవరో ఒకరు ఆత్మ గుర్తొస్తున్నారు, బలహీనమైపోతున్నారు. అందుకే నిలుపుకోవటంలో తేడా వచ్చేస్తుంది. జోడిస్తున్నారు బాబాతో సంబంధం, కానీ 100% నిలుపుకోవటం లేదు. 100% బాబాతో సంబంధం నిలుపుకోవటము అంటే ఎలాంటి కష్ట సమయం వచ్చినా, ఆపద సమయంలోనైనా, పరిస్థితుల్లోనైనా బాబా తప్ప ఏ ఆత్మ మనకి జ్ఞాపకం రాకూడదు. నెక్స్ట్ ప్రశ్న చెప్తున్నారు బాబా, అంతిమ స్వరూపం ఏంటి? అంతిమ స్వరూపం మహాకాళి స్వరూపం. కాళికాదేవిని భయంకర రూపంగా చూపిస్తారు, మెడలో పుర్రెలు దండ చూపిస్తారు. అంటే మహాకాళి అంటే ఆమె భయంకర రూపం కాదు, శక్తి స్వరూపం. ఆశ్రీ సంస్కారాల్ని సమాప్తి చేసి ఆ ఆశ్రీ సంస్కారాల్ని హారంగా చేసుకున్న దానికి గుర్తుగా ఆమెకి ఆ పురిల దండ చూపిస్తారు. అంతిమంలో మనం స్నేహ స్వరూపంతో ఉంటే పరిస్థితులను ఎదుర్కోలేం. అప్పుడు కావలసింది శక్తి. ఆ శక్తి స్వరూప దేవతయే మహాకాళి. కనుక అంతిమంలో మన యొక్క స్వరూపం ఏంటంటే మహాకాళి స్వరూపంగా కావాలి. నెక్స్ట్ ప్రశ్న చెప్తున్నారు బాబా, ఇప్పుడు యోగం ఎందుకు కుదరటం లేదు మనకి? యోగంలో కూర్చుంటున్నాం, కానీ 100% బాబాతో సంబంధం పెట్టుకోలేకపోతున్నాం. కారణం ఏంటి? యోగంలో బాబాతో శక్తిశాలి అనుభూతి చేసుకోవాలి అంటే ఈ కర్మేంద్రియాల యొక్క కంట్రోలింగ్ పవర్ మనకు ఉండాలి. ఈ కంట్రోలింగ్ పవర్ మనకు ఉండట్లేదు. అల్పకాలిక సుఖాల యొక్క అనుభూతిలోకి వెళ్ళిపోతున్నాం మనం. ఏదో ఒక కర్మేంద్రియం మనల్ని మోసం చేస్తుంది. చూడండి, ఈ రోజుల్లో ధనవంతులు, కలియుగి రాజులు రాజ్య పరిపాలన మర్చిపోయి భోగ విలాసంలో నిమగ్నం అయిపోతున్నారు. వాటిల్లో పడిపోయి ప్రజల్ని మర్చిపోతున్నారు, రాజ్య పాలన మర్చిపోతున్నారు. అలాగే ఆత్మ కూడా అల్పకాలిక సుఖాలతో నిమగ్నం అయిపోయినప్పుడు బాబాతో సంబంధం మర్చిపోతుంది, తన అధికారాన్ని మర్చిపోతుంది. అందువల్లనే యోగం కష్టమవుతుంది, యోగం కుదరదు. కనుక యోగం కుదరాలి అంటే ఈ అల్పకాలిక సుఖాలను, అల్పకాలిక విషయాలను మనం వదిలేయాలి. ఈ కర్మేంద్రియాల ద్వారా వాటన్నింటినీ త్యాగం చేసినప్పుడే బాబాతో శక్తిశాలి సంబంధాన్ని జోడించగలుగుతాం. ఆ విషయాలు మనకి జ్ఞాపకం వచ్చినా, ఆ విషయాలతో మనకు తగులుపాటు ఉన్నా మన బుద్ధి యోగం బాబాతో జోడించబడదు. మరొక ప్రశ్న చెప్తున్నారు బాబా, ఇప్పుడు మనం ఏ రకమైన దానాలు చేయాలి? ఏ రకమైన దానానికి ఏ ప్రాప్తి వస్తుంది? 15/4/71 మురళీలో బాబా సమాధానం చెప్తున్నారు. లౌకికంలో ఎన్నో రకాలైన దానాలు చేస్తారు,
అన్నదానం, వస్త్రదానం, గోదానం, భూదానం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ అన్నింటికంటే గొప్ప దానం జ్ఞానదానం. స్థూలంగా మనం ఎన్ని దానాలు చేసిన భక్తిలో అవి ఈ జన్మకే. కానీ ఒక ఆత్మకు మనం జ్ఞానదానం చేస్తే ఈ జ్ఞానదానం ఆ ఆత్మని 21 జన్మల వరకు సంపన్నంగా చేస్తుంది. అయితే బాబా ఈరోజు మనకి 3 రకాలైన దానాల గురించి చెప్తున్నారు. ఒకటి, యోగం ద్వారా మనస్సుతో శక్తులు దానం చేయాలి. 2, వాచా ద్వారా జ్ఞానదానం చేయాలి. 3, కర్మ ద్వారా గుణదానం చేయాలి. ఈ 3 రకాల దానాలకి ప్రాప్తి ఉంది. ఏ దానానికి ఆ దానానికి సంబంధించిన ప్రాప్తి ఉంటుంది. ఎలాగైతే లౌకికంలో కూడా అన్నదానం చేస్తే అన్నానికి లోటు ఉండదు, ధనదానం చేస్తే ధనానికి లోటు ఉండదు అని చెప్తారు. విద్యాదానం చేస్తే ప్రతి జన్మలో విద్య ప్రాప్తిస్తుంది అని చెప్తారు. అలాగే ఇక్కడ కూడా మనస్సుతో దానం చేస్తే ఏ ప్రాప్తి లభిస్తుంది, నోటి ద్వారా జ్ఞానదానం చేస్తే ఏ ప్రాప్తి లభిస్తుంది, కర్మ ద్వారా గుణదానం చేస్తే ఏ ప్రాప్తి లభిస్తుంది, అది బాబా చెప్తున్నారు. ఎవరైతే మనస్సుతో శక్తుల యొక్క దానం చేస్తారో వారికి మనస్సు అంటే సంకల్పాలపై విజయ అయ్యే శక్తి లభిస్తుంది. వారికి ఇంక వ్యర్థ సంకల్పాలు రావు. ప్రతిరోజు మనస్సుతో శక్తుల యొక్క దానం, దీన్ని మనసా సేవ అంటారు. ప్రతిరోజు కొంచెం సమయం కేటాయించి అశాంతి దుఃఖంతో ఉన్నటువంటి ఆత్మలకు, భ్రమించే ఆత్మలకు, తపించే ఆత్మలకు, అనారోగ్యంతో ఉన్న ఆత్మలకు ఎప్పుడైతే మనం ఈ శక్తులు అనేటువంటి తరంగాల్ని పంపించేటువంటి సేవ చేస్తామో దానికి ఫలితంగా మన మనస్సు ఏ సంకల్పం చేస్తే ఆ సంకల్పం సిద్ధించేటువంటి ప్రాప్తి మనకి లభిస్తుంది. ఇలా మనస్సుతో శక్తుల్ని దానం చేసేవారు ఇతరాత్మల యొక్క మనస్సును కూడా స్థిరం చేయగలుగుతారు. చంచల మనస్సుతో ఉన్నవారిని అచంచలంగా తయారు చేసేటువంటి శక్తి కూడా వీరికి వరదానంగా లభిస్తుంది. వారి సంకల్పాలపై వారు విజయం పొందుతారు. ఇతరాత్మల యొక్క మనస్సును కూడా అచంచలంగా చేయగలుగుతారు. అలాగే 2వ దానం వాచా దానం. ఒకటి మనస్సుతో శక్తుల దానం, నోటితో జ్ఞానదానం. నోటితో జ్ఞానరత్నాన్ని దానం చేస్తారు. ఈ ఒక్కొక్క రత్నం చాలా విలువైనది, కోటాను కోట్ల భాగ్యాన్ని ఇస్తుంది. కోటాను కోట్ల కంటే ఎక్కువ విలువైనటువంటి ఈ ఒక్కొక్క రత్నాన్ని ఇతరాత్మలకి దానం చేస్తూ ఉంటారు. ఎవరు? వాచా మహాదాని ఆత్మలు. వీరొక్కొక్క మాట ఎంత విలువైనదిగా ఉంటుందంటే అందరూ వినటానికి దాహంతో ఉంటారు. అందువల్ల నోటితో జ్ఞానదానం చేసేవారికి ప్రత్యక్ష ఫలంగా ఒకటి సంతోషం ప్రాప్తిస్తుంది వారికి. ఎప్పుడైతే అందరికీ భగవంతుని మహావాక్యాలు నోటి ద్వారా దానం చేస్తూ ఉంటారో వారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. రెండవది, వారెప్పుడూ అసంతుష్టం అవ్వరు. స్వయం సంతుష్టంగా ఉంటూ సర్వుల్ని సంతుష్టం చేస్తారు. ఇక మూడవది కర్మలో గుణదానం. మనసు ద్వారా శక్తుల దానం, నోటి ద్వారా జ్ఞానదానం, కర్మ ద్వారా గుణదానం. అయితే 3 దానాల కంటే గొప్ప దానం గుణదానం. జ్ఞానదానం కంటే కూడా గొప్ప దానం. ఈ గుణదానం ద్వారా మన యొక్క స్థితి అందరికీ సాక్షాత్కారం అవుతుంది.
నోటి ద్వారా జ్ఞానం చెప్తే వారు సంతోషపడతారు, మనకి కూడా సంతోషంగా అనిపిస్తుంది, సంతుష్టంగా ఉండగలుగుతాం. కానీ కర్మ ద్వారా గుణదానం చేసేవారు అందరికీ ఫరిస్తాగా కనిపిస్తారు, దేవదూతగా కనిపిస్తారు, సర్వ వరదానీమూర్తిగా అందరూ అనుభవం చేసుకుంటారు. ఇలా 3 రకాలైనటువంటి దానాలు, 3 రకాలైనటువంటి ప్రాప్తులు. మనస్సు ద్వారా శక్తుల దానం. ఈ దానం చేసేవారికి సంకల్పాలపై విజయం పొందే శక్తి, ఇతరుల మనసులను స్థిరం చేసేటువంటి శక్తి లభిస్తుంది. నోటి ద్వారా జ్ఞానదానం. ఈ జ్ఞానదానం చేసేవారికి ప్రాప్తి సంతోషం, సంతుష్టత. అలాగే కర్మ ద్వారా గుణదానం. ఈ దానం చేసేవారు సర్వాత్మలకి ఫరిస్తాగా వరదానమూర్తిగా సాక్షాత్కారం అవుతారు. ఇది స్థితికి సంబంధించినటువంటి దానం, కర్మ ద్వారా చేసేటువంటి గుణదానం. ఇది కనిపించదు, సూక్ష్మం, కానీ ఎక్కువ ప్రాప్తినిస్తుంది. ఇలా 3 రకాలైనటువంటి దానాల ద్వారా 3 రకాలైనటువంటి ప్రాప్తులు మనం పొందాలి అని బాబా మనకి చెప్తున్నారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఓం శాంతి.